హాయ్ అండి. రోజ్ మిల్క్ అందరికీ ఇష్టము. ఎన్నో డబ్బులు పెట్టి బయట కొంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అచ్చు బయట కొన్న సూపర్ టేస్ట్తో. ముందు ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా కాగబెట్టి అవి చల్లరేక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇక్కడ నేను 300 ml పాలు అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. వేసేసుకుని 2 స్పూన్ల వరకు పంచదార, 2 స్పూన్లు అండ్ హాఫ్ వరకు పంచదార అయితే ఇక్కడ మీరు వేసుకోవాలి. 300 ml పాలకిని తర్వాత ఇక్కడ 2 ml రోజ్ మిల్క్ అండి. ఈ ఎసెన్స్ బయట షాప్లో దొరుకుతుంది. 2 ml రోజ్ మిల్క్ ఎసెన్స్ వేసి మిక్సీ పట్టేయండి. 1 మినిట్ వరకు ఖచ్చితంగా మిక్సీ పట్టాల్సిందే. పట్టితే ఇక్కడ ఇలాగ ఈ విధంగా నురుగులా వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో పచ్చుకోవా అనమాట. అంటే పచ్చుకోవా అంటే కోవా మొత్తం పాలు దగ్గరికి మరిగిపోయిన తర్వాత కొంచెం పంచదార వేస్తాం కదా, ఒక 2 స్పూన్స్ అలా వేసి తయారు చేసుకున్న కోవా ఇందులో వేసుకుని మళ్ళీ మరొక నిమిషం ఈ విధంగా మిక్సీ పడేస్తే వెన్న అనేది ఇందులోది బాగా పైకి తేలుతుంది. అంతలా పట్టుకోవాలి, అప్పుడే చక్కగా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా పట్టేసుకుని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో మనమైతే ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.